చూద్దాం. విమాన సర్వీసుల రద్దు, ప్రయాణికుల అవస్థలు తదితర అంశాలపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని ఇండిగో ఎయిర్లైన్స్ నిర్ణయించింది. విమానయాన శాఖ సలహాదారులతో స్వతంత్ర దర్యాప్తు చేపట్టనున్నారు. ఇండిగో విమానాల నిర్వహణ, విమానాల రద్దు, సంక్షోభానికి కారణాలపై దర్యాప్తు కమిటీ విచారణ నిర్వహించనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. విమానయాన శాఖ సలహాదారులతో దర్యాప్తు చేపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. ఇండిగో విమానాల నిర్వహణ, రద్దుకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? స్వామి, ఇండిగో సంక్షోభంపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టడం జరిగింది. విమానయాన శాఖ సలహాదారులతో స్వతంత్ర దర్యాప్తును ఇండిగో సంస్థ చేపట్టింది. ఇండిగో విమానాల నిర్వహణ, విమానాల రద్దుపై సమీక్షతో పాటు సంక్షోభం గల కారణాలపై ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థ కమిటీ దర్యాప్తు చేయబోతుంది. ఇటీవల దేశవ్యాప్తంగా కూడా ఇండిగో సంక్షోభంతోనే అనేక మంది ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిణామాలను చూస్తాం. తాజాగా దానిపైన డీజీసీ సైతం కూడా అత్యంత సీరియస్ గా ఈ అంశాన్ని పరిగణించిన నేపథ్యం ఈ రోజు ఉదయాన్నే కూడా డీజీసీఏ కీలక నిర్ణయాలు తీసుకుని నలుగురు ఫ్లైట్ ఆపరేషన్ ఇన్స్పెక్టర్ సైతం కూడా తొలగిస్తూ కూడా డీజీసీఏ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తిరిగి వారి మదర్ డిపార్ట్మెంట్ లో పూర్తిగా మదర్ డిపార్ట్మెంట్ లో కూడా సంస్థలో చేరడం కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం, మరొకటిగా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఇండిగో కొంత అప్రమత్తమైందని చెప్పాల్సి ఉంటుంది. ఇంటర్నల్ గా కూడా ఒక స్వతంత్ర దర్యాప్తు కమిటీ ద్వారా ఎక్కడ సమస్యలు తలెత్తాయి, సంక్షోభం గల కారణాలంటే సంక్షోభం తలెత్తిన వెంటనే ఎందుకు ఇతరుల్ని వెంటనే వారిని ఎందుకు అప్రమత్తం చేయలేదనే కోణంలో కూడా ఒక దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా ఇండిగో ఈ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఒక స్వతంత్ర దర్యాప్తు అధికారులను నియమిస్తూ కూడా సంస్థలను ఏర్పాటు చేస్తూ కూడా దాని ద్వారా విచారణ వేగవంతం చేసేందుకు కూడా ఇండిగో తరఫున కూడా ఈ అంశాన్ని తీసుకుంటున్నారు. మరోవైపు పౌరవిమాన శాఖ సైతం కూడా తన సలహాదారులతోని ఈ చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఇక ఇండిగో విమానాల నిర్వహణ, విమానాల రద్దుపై, అదేవిధంగా సంక్షోభం గల కారణాలపై లోతైన దర్యాప్తు చేసి ఒక కమిటీ నివేదికను కూడా ఇవ్వబోతుంది. స్వామి, రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.